బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అవి హృదయములో సంతోషపరచును. యెహోవా జ్ఞాపరించిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అవి కేవలం న్యాయమైనది, అవి బంగారు కంటను విస్తారమైన లేనివి, బంగారు కంటను కోరదగినవి, తేనె కంటను దుంట తేనె దారుడు కంటను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని దైవుల వలన గొప్ప నామము కలుగును. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన ఆకులను పడకుండా నీ సేవకుని ఆపుము. వాడిని నన్ను ఏలనీయుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను. యెహోవా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారమగునుగా. ఆమేన్. మరొక పాఠము, జయించు వారికి కలుగు బహుమానం. జయించు వారికి కలుగు బహుమానం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా, మహాగణపతులు నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దేవనే నమ్ముకొని చూస్తున్నాము. దేవా సహాయం చేయండి. దేవా ప్రార్థిస్తున్నాము. సంఘం వరకు ప్రార్థిస్తున్నాము. వచ్చే వారిని నడిపించండి. ఇంకా సహాయం దయచేయండి. మా నోటి మాటలో మా హృదయ జ్ఞానంలో అంగీకారంగా ఉండేవాళ్ళ ప్రభాని సహాయం మేము కోరుకున్నాము. సహాయం చేయండి. వాక్యాన్ని పడుతుండగా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, మీ వాక్యాన్ని బోధిస్తుండగా వినే వారికి మీరు చూడగాము సహాయం చేయండి. బోధిస్తున్నటువంటి నాకు కొన్ని సహాయం దయచేయండి. వేడుకున్నాము బట్టి వేడుకుంటున్నాము. ఓకే, ప్రభుత్వంలో మీరు అందరూ ఉన్నారు. మన యొక్క పాటలు జయించు వారికి కలుగు బహుమానం. ఇది ఏంటి? మనం జయించాల్సిందేంటి? మనం జయించవలసింది ఏంటి అంటే, మరి జయించడం అంటే పోరాడాలి. పోరాడకపోతే జయం రాదు. పోరాటం చేయాలి, ఓడించాలి. దేన్ని మనం ఓడించాలి? మనకి శత్రువు ఎవరు? సాతాను. మనకి శత్రువు ఎవరు? సాతాను. అంటే మనం పాపంలో పడవేసేది. కాబట్టి పాపంలో పడవేసే శత్రువు మన ఉంది. కాబట్టి మనం శత్రువుని ఓడించాలి. వాడి మీద మనం ఆధిపత్యాన్ని సాధించాలి. సాతాను ఈ లోకంలో ఎన్నో వాటిని మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటన్నింటినీ కూడా మనకు అవసరమైనగా కనిపించేలా చేస్తాడు. కాబట్టి వాటన్నిటి వల్ల మనం పడిపోయే ప్రమాదం ఉంది. మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త, యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వచనాల్లో యోహాను గారు ఏం చెప్తున్నారంటే, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 వచనాలు మనం చూస్తే 17
నేత్రాస, జీవపు డంబములు, ఇవి మనల్ని జయిస్తాయి. మనం వాటిని జయించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. లోకంలో ఉన్నంత ఏంటంటే శరీరాశ. శరీరాన్ని బాగా ప్రేమిస్తాం, శరీరానికి ఇష్టమైనది కావాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ శరీరానికి కావాల్సిన వాటిని చేస్తారు. కాబట్టి మనం భూసంబంధంగా ఉన్నాం కాబట్టి భూసంబంధమైన వాటి మన మనసులో పెట్టేలాని చేస్తారు శాస్త్రాలు. వాటన్నింటినీ కూడా మరి మన ముందు ఉంచుతాడు. శరీరాశ, నేత్రాశ. ఈ లోకంలో చాలా మంది లోకం అంటే నేత్రాలను జయించలేకపోతున్నారు, నేత్రాలకు బాధ్యత అయిపోతున్నారు. కాబట్టి మనం నేత్రాలను మనం స్వాధీనంలో చేసుకోవాలి. కాబట్టి అభ్యంతరపరిచేది కన్ను, అభ్యంతరపరుస్తుంది పడవడానికి నేను తీసుకుని వెళ్ళలేకుండా చేస్తుంది. కాబట్టి ఆ అభ్యంతరపరిచేది కన్నుని నువ్వు జయించాలి. నీ శరీరాన్ని నువ్వు జయించాలి. నీ శరీరాన్ని నువ్వు జయించకపోతే శరీరం నేను ఓడిస్తుంది. శరీరాశ, శరీరానికి ఎంతో ఆశ ఉంటుంది. ఆ ఆశ వల్ల మనం ఎన్నో చేయకూడని పనులని చేసేలా చేశారు సార్. కాబట్టి శరీరానికి అన్ని కావాలి, వీటన్నింటినీ నువ్వు అనుభవించుకుంటుంది. కాబట్టి అందుకోసమే మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఏంటంటే ఆధిపత్యం, మన శరీరం మన కంట్రోల్లో ఉండాలండి. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలి. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలి. మనం లోకాసుని మనం జయించాలి. అంటే లోకాసుని మీద మనకి విజయం కావాలి, లోకాసుని మీద మనకి జయం కావాలి. కాబట్టి క్రైస్తవులుగా మనమందరం కూడా మరి జీవమును పొందాలంటే మన శత్రువైనటువంటి సాతాను మీద మనం పోరాటం చేస్తూనే ఉండాలి. వారిని మనం జయిస్తూ ఉండాలి. మన ప్రభువు లోకాన్ని జయించారు. మనం కూడా లోకాన్ని జయించాలి. ఎప్పుడో లోకాన్ని జయించాడు. ఆయన నమ్మినటువంటి మనం కూడా ఆయన ఏమంటున్నాడు? ప్రతి క్రైస్తవుడు ఆయన అనుకోండి లోకాన్ని జయించాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నేను సంఘంలో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, పర్వాలేదు, ఆ గుంపులో ఉంటే నేను పర్వతానికి వెళ్ళిపోతాను అని అనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మన యొక్క రక్షణ విషయంలో సాతాన్ని మనం ఓడించాలి. సాతాను అంటే ఎక్కువ శత్రువు. వాడు మన అన్ని విషయంలో మరి పడగొట్టడానికి వస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక పూలబాట లాంటిది కాదు. క్రైస్తవ జీవితము ఒక పూలబాట కాదు, అది ఒక ముళ్ళ బాట. అర్థం చేసుకోండి. శ్రమలు లేని క్రైస్తవ్యము, శ్రమలు లేని క్రైస్తవ్యం నేను పాపకాన్ని తీసుకున్నాడు, నేను నరకాన్ని తీసుకున్నాడు. కాబట్టి శ్రమలు లేని క్రైస్తవ్యం కాదు, శ్రమలతో కూడిందే క్రైస్తవ్యం. క్రీస్తులో శ్రమ లేకుండా మనకి రక్షణ లేదు. ఆయన ఎన్నో శ్రమలు లోకంలో వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి సాతానుని ఆయన జయించాడు, లోకాన్ని పాలించేవాడు. ఈ ప్రపంచంలో యేసుని నమ్మకపోతే వాళ్ళంతా ఎక్కడున్నారు అంటే వాళ్ళంతా కూడా సాతాను రాజ్యంలో ఉన్నారు, సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. లుకాసువార్త 4వ అధ్యాయంలో మరి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సాతాను పడేయడానికి చూశాడట. లుకాసువార్త 4వ అధ్యాయము మనం చూస్తే 5వ వచనం చూడండి.
5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి 3వ రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగించబడినది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వారికి ఇచ్చును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇవన్నీ నీకు ఇస్తా, నీకు అవ్వకూడదు అంట. ఏమన్నాడు సాతాను? ఏమన్నాడు? ఏం చెప్పాడు? భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఆయన చూపించి, ఈ అధికారములు ఈ రాజ్యముల మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగించబడినది. ఆదాము దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఆదాము దగ్గర నుంచి కూడా ఈ భూలోక రాజ్యాలన్నింటి మీద సాతాను అధికారిగా ఉన్నాడు. సాతాను యొక్క అధికారం కిందనే ఈ దేశాలు, రాజ్యాలు, మనుషులు, మతాలు, దేవుళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నారా? నా స్వాధీనంలోనే ఉన్నారు. ఈ అధికారం అంతా నాకు అప్పగించబడింది. నీవు సిలువెక్కడెందుకు, నువ్వు శ్రమ పడేందుకు, ఇవన్నీ నీకు అవసరం లేకుండా నాకు ముఖ్యం అంటే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అని వేసుకోవాలని అది ప్రశ్నించింది, మోసం చేసింది. మరి మళ్ళీ మోసపోవడం అంతా వేసి ఈ లోకంలో చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి లోకమంతా కూడా దుష్టుని అంత ఉందంట. లోకమంతా ఎక్కడ ఉంది? దుష్టుని అంత ఉంది. సాతాను యొక్క అధికారం కింద ఉంది. కాబట్టి సాతాను యొక్క అధికారం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో రక్తాన్ని చెందించారు, మనల్ని చేయించారు, పాపాన్ని చేయించారు. కాబట్టి మనం కూడా పాపాన్ని చేయించాలి అంటే, సాతాను చేయించాలి అంటే మరి యేసుక్రీస్తుని నమ్మిన మనమంతా కూడా ఆయన యొక్క అధికారం కింద జీవించినట్లయితే మనం జయించాలి. మనం కూడా జయించాలి. యశ్వరావు జయించాడు. ఆ జయించే శక్తిని ఆయన మనకి ఇస్తాడు. మనం ఆయన నమ్మాం కాబట్టి ఆయన మనకి ఆ అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి రాజ్యం ఉంది. సాతాను యొక్క రాజ్యంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దానికి మనం లోబడకూడదు. సాతాను మనం లోబడుతుంటుంది. మనకి కావాల్సిన వాటిని చూపిస్తుంది. మన అవసరాలను గుర్తించి మనకి ఇది కావాలని దానికోసం అది రాకపోతే దాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఏ పనైనా చేయడానికి మనం ముందుకు తీసుకునేది. వేసుకోవాలంటే నాకు మొక్కితే ఇవన్నీ నీకు చేస్తాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఉండాలి. అన్ని విషయాల్లో మనం లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని జయించాలి. ఆదాము ఏమైపోయారు? సాతాను మాట విని తినొద్దన్న ఫలాలు తిని ఓడిపోయారు. ఓడిపోయారండి. ఆ పండ్లు తిని, ఆ పండ్లు ఏమైనా 3 ఉన్నాయి. అక్కడ కూడా ఏమైనా శరీరాశ, నేత్రాశ, జీవముడంలో గొప్పవాడైపోతారని నేను చెప్పింది. గొప్పవాడైపోతామంటే ఎవరైనా ఏమనుకుంటారు? నమ్మేస్తారు కదా, నమ్మి పడిపోయారు. కాబట్టి మనం కూడా లోకంలో చాలా మంది క్రైస్తవుని, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని, నమ్మనటువంటి వారిని కూడా సాతాను మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం చాలా తెలివిగా జీవించాలి. మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక 5వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం పడవలసిగా 8వ వచనంలో ఏం చెప్తున్నారు పేతురు గారు? రెండో పేతురు 1వ పేతురు
పేతురు 5వ అధ్యాయం కదా, 5వ అధ్యాయం 8వ వచనం. నిర్భరమైన బుద్ధి గలవాడే మెరుగుగా ఉండని, నీ మీలోనే నమ్మవాడి గర్జించువాడే, ఎవరిని నిలుదనా, ఎవరి రక్షణ పోగొడదామా, ఎవరి రక్షణ పోగొడదామా, ఎవరిని నిలుదమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఇంకా నిద్ర ఉండవు, వాడి నిద్రలో కూడా మెరుగుగానే ఉంటాడు. మనం మాత్రం నిద్రపోతున్నాం, మనం ఆదమనిస్తూ ఉంటున్నాం. లోకపు పనుల్లో ఆదమనిస్తూ ఉంటాం, పనుల్లో పడిపోతున్నాం. అది కూడా సాతానికి అవకాశం కదా. నిర్భరమైన బుద్ధి గలవాడే మెరుగుగా ఉండమని చెప్తున్నాడు. మెరుగుగా ఉంటే నిద్రపోకుండా కాదు, జాగ్రత్తగా ఉండాలి. సాతాను యొక్క కార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కన్ను విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన చేతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన శరీరం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరు మనిషి ఉన్నట్లయితే మన శరీరాన్ని వాడు వశం చేసుకుంటాడు, వశం చేసుకొని మన రక్షణని పోగొడతాడు. కాబట్టి క్రైస్తవ జీవితము పోరాటంతో సంబంధమైంది. ఏమని చెప్పండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 ఇరుకు ద్వారంలో ప్రవేశించి పోరాడండి. యోగా సువార్త 13వ అధ్యాయం 24 చెప్తున్నాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించి పోరాడండి. పోరాటం చేయాలి. పోరాటం లేని క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవుడు అంటే పోరాటం చేయాలి. సాతాను మీద మనం పోరాటం చేయాలి. మన శత్రువు, కనిపించని శత్రువు ఇంకోటాన్ని మోసం చేస్తాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారం పడుతుంది. కాబట్టి వాటిని ఎదిరించాలంటే మనం పోరాటం. నేను నిజంగా వచ్చిన ప్రశాంతంగా ఉందాం, మనకి ఏమి లేదు కదా అనుకుంటే మనం పడిపోతాం. సోమరితనంగా నిర్భరమైన బుద్ధి కలిగి ఉండాలి. సోమరితనంగా ఉండకూడదు. సోమరితనము మంచిది కాదు. సోమరిగా ఉండకూడదు. అంటే ఎలా ఉన్నాడు, లోకమందరినీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నది అని ఎరిగి విశ్వాసవంత స్థిరుడై వారిని ఎదిరించుడి. ఏం చేయాలి? సాతాన్ని ఎదిరించాలి. మనం ఎదిరించకపోతే వాడు మనల్ని ఎదిరిస్తాడు, ఓడిస్తాడు. కాబట్టి మనం జయించు వారికి ఇతరులకు బహుమానం. మనం ఈ లోకం గురించి చూడకూడదు, లోకం మీద ఉన్నటువంటి వాటి కోసం చూడకూడదు. లోకానికి అతీతమైనటువంటి మరొక సంబంధమైనటువంటి నిత్య జీవితం గురించి మనం ఆలోచన చేయాలి. నిత్య జీవితం మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. శ్రమను చెప్తున్నాడు, లోకమందుని సహోదరులను ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. చాలా మంది ఓడిపోతున్నారు. సాధారణ ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. కాబట్టి ఓడిపోకుండా ఉండాలంటే మనం విశ్వాసంలో స్థిరంగా ఉండి బలంగా ఉండి వాడిని ఎదిరించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నాడు? ఆయన విశ్వాసమునకు కట్టలు. ఎబ్రాయియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ మనకి పౌలు గారు చెప్తున్నారు. 12వ అధ్యాయము 2వ వచనం, మనము కూడా ప్రతి భాగము సులువుగా చిక్కుబెట్టి పాపమును విడిచిపెట్టి, ఏంటంటే సులువుగా చిక్కుబెట్టి పాపము మన ముందుకు తీసుకొస్తే సాతాను. అది పాపము కాదులే అంటది. అది పాపం కాదు, అది పెద్ద విశేషం కాదు, దాన్ని చేయడంలో తప్పేమీ లేదు అంటది. అది సులువుగా చిక్కుబెట్టి పాపము మన మీదకి వచ్చేస్తుంది, మన దగ్గరికి. అందులో మనం పడిపోతాం. సులువుగా చిక్కుబెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసములకు కట్టలు దాని
విషయంలో కూడా మనం కూడా చాలా స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరమై ఉండి వారిని ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి. విశ్వాసం మనకు మన విశ్వాసాన్ని కట్టారు దేవుడు. మన విశ్వాసంలో కట్టిలో దాన్ని కొనసాగించేవాడు, మన యొక్క పరుగుని కొనసాగించేవాడు, మన పరుగులో విజయాన్ని ఇచ్చేవాడు. మరి మన ప్రభుత్వం చూడాలి. చూసి అన్ని సులువుగా చుట్టూ పెట్టి పాపాలు మనం పట్టుకోవాడు. ఎవరు ఎదుర్కోవాలో సాధన ఉందండి. నువ్వు ఎదుర్కోవాలంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా ఉంటుంది. రొట్టెలుగా చేసుకుని తినాలి కేవలం తిండి కోసం. ఆడవాళ్ళు ఏం చేసింది? తిండి దగ్గర మోసం చేసింది. తినొద్దుగా పొలాలు తినేలాగా చేసేది. అదే పాయింట్ వేసుకోవాలి దగ్గరికి వచ్చింది. వేసుకోవాలి జాములు ఎదుర్కోవాలంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. 40 రోజులు ఏం చేసుకోవాలి భోజనం లేకుండా. అప్పుడు ఎలా ఉంది? బాగా ఆకలి అవుతుందండి. ఆ ఆకలి అవుతుంటే ఆ ఆకలిని తీర్చుకోవాలంటే మరి నువ్వు దేవుని కుమారుడు అయితే నీ ఆకలిని తీర్చుకోవచ్చుగా. అంటే క్రమమైన పద్ధతి, అక్రమమైన పద్ధతిలో రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమంటుంది. అది మళ్ళీ ఆయనకు సమానం ఇస్తుంది. ఏంటది? దేవుని కుమారుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే మరి రాళ్ళని రొట్టెలుగా చేసి తినచ్చు కదా. అంటే అంటే సాధారణ మాటని ఏం చేశాడు? రొట్టెని ఆ రాళ్ళని రొట్టెలుగా చేశాడంటే సాధారణ మాట విన్నట్లే అది సులువుగా చుట్టూ పాపం. మనల్ని కూడా సాధన అలాగే చేస్తాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం జ్ఞానంగా ఉండాలి. సమయం సద్వినియోగం చేసుకోవాలి. సోమరితనంగా ఉండకూడదు. సోమరితనము చాలా ప్రమాదకరము. కాబట్టి మనం చూడండి, జ్ఞానం కలిగి మనం ఉండకపోయినట్లయితే ఏమి చెప్తే అదే నమ్మేస్తే బాగా పరిస్థితి వచ్చేస్తుంది. ఏది చెప్తే అదే నమ్మేస్తాం. సామెతలు 14:15 సామెతలు 14:15 సామెతలు 14:15 చదవండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను, వివేకి లేనివాడు తన నడతలను బాగుగా కనిపెట్టాలి. నా నడతలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది, నేను నడిచే పద్ధతి ఎలా ఉంది, నేను ఎలా జీవిస్తున్నాను, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానా, యేసుక్రీస్తు ప్రభువులాగా నేను ఉంటున్నాను, లేకపోతే ఎలా ఉంటున్నాను, లేకపోతే నేను జ్ఞానం లేకుండా జీవిస్తున్నాను. జ్ఞానం లేనివాడు ఏం చేస్తున్నా? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. ఏది పడితే అదే దేవుడు అంటే నమ్మేస్తాడు. ఏ సంఘం పడితే ఆ సంఘం నమ్మేస్తాడు. ఏ బోధ పడితే ఆ బోధ నమ్మేస్తాడు. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తే అదే నమ్మేస్తాడు. అబద్ధ బోధకులు ఉన్నారట. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నట్టుగా అబద్ధ బోధకులు కూడా లోకంలో ఉన్నారు. మరి ఎవరు అబద్ధ బోధకులు? ఏ సంఘం చూసినా ప్రతి సంఘంలో ఉన్న బోధకుడు ఏమనుకుంటాడు? చెప్పండి. ప్రతి సంఘంలో ఉండే బోధకుడు ఏమనుకుంటాడు? నేను సరైన బోధకుడినే అనుకుంటాడు కదా. మరి అయితే అబద్ధ బోధకులు ఎక్కడున్నారు? అబద్ధ బోధకులు ఎవరండి? మరి బైబిల్ చెప్తుంది అబద్ధ బోధకులు ఉన్నారని. మరి అబద్ధ బోధకులు ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి బోధన కాదనే వాళ్ళు అబద్ధ బోధకులు. బైబిల్లో ఉన్న సంఘానికి కాదనే వాళ్ళు అబద్ధ బోధకులు. బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుని కాదనే వాళ్ళు అబద్ధ బోధకులు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నింటినీ తీసేసి వాళ్ళు ఇష్టమైన బోధ చేసేస్తే వాడే అబద్ధ బోధకులు. కాబట్టి అబద్ధ బోధకులు మనల్ని ఏం చేస్తారంటే, మన జ్ఞానం లేకపోయినట్లయితే మనల్ని గుండె కొట్టించేస్తారు. యేసుప్రభువుని గుండె కొట్టించేయడానికి చూసిన సాతాను పౌలు గారిని గుండె కొట్టించేసింది. సౌలు గారిని గుండె కొట్టించండి. మరి మనంతా కాబట్టి మన బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. బైబిల్ చక్కగా చదవాలి. కాబట్టి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ సమయం మళ్ళీ రాదు. మరి ఈ సమయం ఉన్నప్పుడే మనం బైబిల్ బాగా చదవాలి.
ఏది సత్యమో ఏదో అసత్యమో ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితేనే తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఉన్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్ చదవాలి, బైబిల్ని చదువుతూనే ఉండాలి. బైబిల్ నేను చెప్పాను కదా, పోయిన సంవత్సరం మొదట్లో బైబిల్ చదువుతున్నారా? చదివేవాళ్ళు చదువుతున్నారా? ఏమంటే సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తిగా చదివేయాలని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తిగా మనం చదవాలి. మనం చదివితే అందులో విషయాలు అర్థమవుతాయి. బైబిల్ చదవాలి. చదవమా? తెలుగులో చదివే కనుక మీరు సమయం కోరిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల నడుస్తున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేదో గ్రహించండి. ప్రభువు చిత్తమేదో తెలుసుకోవాలి. ప్రభు చిత్తాన్ని తెలుసుకోకుండా చాలా మంది దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుడిని నమ్ముతున్నారు. దేవుని చిత్తం తెలుసుకోకుండా ఆరాధన చేసేస్తున్నారు. దేవుని చిత్తం తెలుసుకోకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక సంఘం అని చెప్తుంటే తెలుసుకోరు. ఒకే ఒక విశ్వాసం అంటే తెలుసుకోరు. ఒకే విశ్వాసమా? బైబిల్ ఒకే విశ్వాసం అని చెప్తుందా? మరి బైబిల్ ఒకే విశ్వాసం అని చెప్తుంటే మనకి టేబుల్ బోర్డు ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? మన ఇంటి ముందు ఒక విశ్వాసం, మన ఇంటి పక్కన ఒక విశ్వాసం, రోడ్డు అవతల ఒక విశ్వాసం, రోడ్డు కింద ఒక విశ్వాసం. ఒకే విశ్వాసం బైబిల్ చెప్తుంటే ఎన్ని విశ్వాసాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. ఇలా జనాలంతా మనం అదే నమ్ముతున్నారా? మరి బైబిల్ వేసుకోవాలి మాత్రం పౌలు గారు ఏమనుకుంటున్నాడు? విశ్వాసం ఒకటే అని చెప్పాడు, సంఘం ఒకటే అని చెప్పాడు. సంఘం ఒకటే అని చెప్తుంటే ఎన్ని సంఘాలు ఆయన కట్టుకోవచ్చు అంట. అంటే ఒక పురుషుడు ఎంతమంది భార్యలైనా పెళ్లి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చా? సంఘం అనేటువంటి స్త్రీ వధువుకి ఒకే భర్త ఉండాలి, అంతేనా? ఆ ఒకే ఒక భర్త ఎవరు? యేసుక్రీస్తు, అంతేనా? చూడండి, 11 పౌలు చెప్తారు, సంఘము అనేటువంటి కన్యకకు ఒకే ఒక పురుషుడు అంటారు అక్కడ. చూడండి, 11 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 దేవాసక్తితో మీరు ఆసక్తి కలిగినాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒకే పురుషుడికి ఒకే ఒక పురుషుడు అనగా క్రీస్తు చెప్పినాడు అక్కడ సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేసుకుని, కానీ సర్పము తన పులింటి చేత మోసపరిచింది. సర్పం ఏం చేసిందండి? ఒక్క పురుషుడికి ఒకే కన్యకను పవిత్రురాలైన కన్యకగా, పవిత్రురాలైన కన్యక ఏంటంటే సంఘం ఏమండి? పవిత్రురాలైన కన్యక, ఏ విధమైన తప్పుడు బోధనకి లోబడినటువంటి కన్యక, అలాంటి కన్యకగా ఒకే ఒక పురుషుడికి నేను ప్రదానం చేసుకునే అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తారు. పౌలు గారు ఎవరు చెప్పేవారు? పరిశుద్ధాత్ముడే సంఘము అనేటువంటి స్త్రీ కన్యక పవిత్రురాలుగా ఉండాలి. ఆ పవిత్రురాలికి ఒకే ఒక పురుషుడిని అనగా క్రీస్తుని ప్రదానం చేశారని చెప్పాడు. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే ఏమంటే ఒకే ఒక పురుషుడు క్రీస్తు అని చెప్తున్నాం. మరి ఒకే ఒక కన్యక ఉందా బైబిల్? ఉంది కదా? పవిత్రురాలైన కన్యక ఉండాలి సంఘం. కాబట్టి ఎన్ని సంఘాలు అంటే అనేకమైనటువంటి సంఘాలు. ఈ అనేకమైనటువంటి సంఘాలు నేర్చుకోవాలి, వివాహం చేసుకుంటారా?
బైబిల్ బోధంతా పక్కన పెట్టేసి ఈ అబద్ధ బోధన ఏం చేస్తాడో చక్కటి కథలు చెప్పేస్తారు, చక్కటి బోధలు చెప్పేస్తారు. కాబట్టి మనం ఏమవుతాలి? జ్ఞానం